హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం సమాధానం గురించి తెలుసుకుందాం. సమాధానం అంటే ఎదుటి మనిషికి మనం ఇచ్చే సమాధానం ఎలా ఉండాలి. కొంతమంది ప్రతి చిన్నదానికి తెగ హైరాణ పడిపోతూ ఉంటారు. వాళ్ళకి అడిగిన వెంటనే టక్క 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 సమాధానాలు కావాలనుకుంటారు. అది ఎప్పుడు అలాంటి సమాధానాలు ఎప్పుడు తీసుకోవద్దండి ఎవరి దగ్గర. ఎందుకంటే ఆలోచించకుండా ఇచ్చే ఏదైనా కూడా నిలబడదు. మాటైనా, వస్తువైనా, ప్రేమైనా, హృదయమైనా ఆలోచించకుండా ఇచ్చింది ఏది ఉండదు. అందుకే మాట్లాడేటప్పుడు కానీ, సమాధానం ఇచ్చేటప్పుడు కానీ ఆలోచించి సమాధానం ఇవ్వమంటారు, ఆలోచించి మాట్లాడమంటారు. అలాంటప్పుడు ఎప్పటికైనా ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి మనిషి సాఫ్ట్గా అడిగినా కూడా వాళ్ళ కళ్ళలోకి మనం చూసి వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకొని ప్లీజ్ 1 minute ఆగి ఆ తర్వాత సమాధానం చెప్పండి. అప్పుడు మన బ్రెయిన్ వాళ్ళు చెప్పింది తీసుకొని ఒక చిన్న ఇది చేసిన తర్వాతనే మన నోట్లోంచి మాట వస్తుంది. అసలు వాళ్ళు చెప్పింది మన బ్రెయిన్కి కూడా వెళ్ళక ముందే మనకు సమాధానం కావాలి, ఇవ్వాలి, చెప్పాలి. చాలామంది ఉంటారండి, అయ్యో ఉండరని మాత్రం అనకండి. టార్చర్ అట్లాంటి వాళ్ళతో గబగబ గబగబ అన్నీ చెప్పేయాలి, అన్నీ చేసేయాలి, అన్నీ జరిగిపోవాలి. అవన్నీ ట్రాష్ అండి. ఇప్పుడు చెప్పిన ట్రాష్ బిన్లో పడిపోతాయి, అంతే తప్పితే వేరే ఏం ఉండదు అక్కడ. అందుకని ఏ సమాధానం చెప్పినా జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. అది పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. చదివినప్పుడు ఆ సమాధానం మనకు గుర్తుండాలి, క్వశ్చన్కి సమాధానం గుర్తుండాలి అంటే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 4కో 5కో లేచి చదివితేనే నువ్వు చదివే చదువు గుర్తుంటుంది, నువ్వు రాసే సమాధానము కరెక్ట్గా ఉంటుంది. అలా పెద్దవాళ్ళకి అలా చెప్పినట్టు బ్రెయిన్ ఆలోచించి చెప్పింది తీసుకొని మళ్ళీ చెప్పండి ఆన్సరు. ఇప్పుడు నేను చెప్పింది పిల్లలకి చదివి 4 to 5 అప్పుడు చదివిన సమాధానాలు అట్లాగే ప్రింట్ అవుతాయి బ్రెయిన్లో. అలా ఆలోచించుకొని చేసిన వాటిని ఆచరణలో పెట్టండి. అదే పేపర్ మీద పెట్టండి. మార్కులు ఎందుకు రా చూద్దాం. 1, సమాధానం అనేది చాలా జాగ్రత్తగానే ఇవ్వాలి. అలా సమాధానం ఇవ్వకపోతే చాలా దారుణాలు జరుగుతాయి. ఆలోచించుకొని ఏదైనా సరే జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కావచ్చు, నువ్వు ఎదుటి మనిషి దగ్గర సమాధానం అడిగేటప్పుడు కావచ్చు, ఓపిక, ఏది చేసినా ఓపికతో చేయండి. సమాధానాలు అన్నీ అనంతకవే వస్తాయి. మెయిన్ మొగుడు పెళ్ళాలు జాగ్రత్తగా ఆలోచించుకోండి మాట.